హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఉదయం లేవగానే ఫ్రెష్గా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చామండి. మార్కెట్కి వెళ్ళి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ని చూస్తే మనం ఆగం కదా. అందుకని వాటితో చియా సీడ్స్తో స్మూతీ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నామండి. అన్ని ఫ్రూట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాము. కడిగి శుభ్రంగా పెట్టుకొని చియా సీడ్తో 2 స్పూన్లు వేసి నానబెడుతున్నానండి. ఒక 10 మినిట్స్ నానినట్టయితే బాగా మనకి వాటిలో కలిసిపోవటానికి వీలుగా ఉంటుంది. పైనాపిల్ తీసుకొని శుభ్రంగా కట్ చేసుకుంటున్నాము. శుభ్రంగా కట్ చేసుకుంటే అది తీయటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కొంచెం వేరే రకంగా కట్ చేస్తే బాగుంటుందని అట్లా కట్ చేస్తున్నాను. వీరైతే మీకు నచ్చితే కూడా అలా కట్ చేసుకోండి. ఎందుకంటే సమయం వేస్ట్ అవుతుంది, చేతులు తెగుతూ ఉంటాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి ఇట్లా కొంచెం వేస్ట్ అయినా పర్లా, మనకి తొందరగా పని అవుతుంది, తినడానికి వీలుగా కూడా ఉంటుందండి. అందుకని ఇలా ట్రై చేసాము. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇట్లా రకరకాల ఫ్రూట్స్ అనేది స్మూతీ రెడీ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటాము. ఉదయాన్నే మనకి 8-8:30 మధ్యలో స్మూతీ అయితే రెడీ చేసుకొని ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది కదండి. టిఫిన్లో టీలు కాకుండా మనమైతే గ్యాస్ అయితే ముట్టించకుండా ఈ ప్రపంచంలో ఉంటే చాలా బాగుంటుంది కదా. గ్యాస్తో పని లేకుండా హాయిగా ఫ్రూట్స్ తింటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటాం, చాలా తేలికగా ఉంటుంది కదండి. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి ఐటము కట్ చేసుకొని శుభ్రంగా మనకి ఎంతైతే అవసరమో ఒక 200 గ్రాముల వెయిట్ వచ్చేలాగా ఫ్రూట్స్ అయితే రెడీ చేసుకొని ఒక అరకప్పు పాలు అయితే రెడీ చేసుకున్నాము. ఫ్రెష్గా గేదె పాలు అయితే ఇంకా మనకి చాలా బాగుంటుంది. రెడ్ పాలు ప్యాకెట్ అయినా చాలా బాగుంటుందండి. క్రీమీగా ఉంటాయి కాబట్టి మనము ఈ స్మూతీ రెడీ చేసుకోవటానికి ఆ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. బీట్రూట్, క్యారెట్, జామకాయ, పైనాపిల్, ఇంకా యాపిల్ కూడా కట్ చేస్తున్నామండి. పైనాపిల్ కట్ చేసుకొని, జామ ముక్కలు కట్ చేసుకొని, బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కలుపుకున్నాము. ఇప్పుడైతే యాపిల్ కట్ చేసి కలిపాను. ఇట్లా కలపటం ద్వారా ఫ్రూట్ మిక్సింగ్ చాలా బాగుంటుంది కదా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా తెప్పించామండి. డ్రాగన్ ఫ్రూట్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా. ఫ్రూట్ అంటేనే మంచిది, మరి ఆల్ ఫ్రూట్స్ కలిస్తే ఇంకెలా ఉంటుంది. దాని సమ్మేళనం చాలా బాగుంటుంది కదా. ఇట్లా రకరకాల ఐటమ్స్ కలుపుకొని ఒకే ఫుడ్లో మనం తింటే చాలా హెల్తీగా ఉంటాము. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎట్లా బ్లడ్ తక్కువైన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. గర్భిణీ వాళ్ళైనా, బాలింతలైనా, ఎవరైనా సరే, మరి ఏజీ గర్ల్స్ అయినా కూడా 10 to 19 ఇయర్స్ పిల్లలైనా సరే ఇట్లా తింటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. చిన్నపిల్లల కాడ నుంచి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం పిల్లలకు అలవాటు చేసినట్లయితే వాళ్ళకి రైస్కి ఎడిట్ అవ్వకుండా ఫ్రూట్స్ మీద ఆధారపడి ఫ్రూట్స్ తింటే హెల్తీగా ఉంటామని తెలుసుకుంటారు. ఆ విషయం పెద్దయినా కూడా అదే విధంగా పాటించడానికి వాళ్ళు ట్రై చేస్తారండి. ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిల్క్ కలుపుకుంటున్నామండి. కొంచెం మిల్క్ అయితే సరిపోతాయి. మనకి స్పూన్తో తీసుకునేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మరీ లూజ్ అవ్వకుండా స్పూన్తో మనకి అవైలబుల్గా తినడానికి అనుకూలంగా ఉండేలాగా చేస్తే బాగుంటుంది. చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో. దాంట్లో కొంచెం వామాకు కూడా కలిపాను. వామాకు ఎందుకు కలిపాను, అజీర్తి అలాంటివి, వాతం అలాంటివి ఏమీ చేయకుండా వామాకు కూడా 2 ఆకులు తీసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదే ఉదయం పూట 8-8:30 మధ్యలో ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసుకొని చియా సీడ్స్తో స్మూతీ రెడీ చేసుకొని తింటున్నానండి. మీరు కూడా ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.